మనందరికి తెలిసిన బండి గురించే మాట్లాడుకుందాం. కాకపోతే కొంచెం స్పెషల్‌గా మాట్లాడుకుందాం. ఇలా మాకు బండి ప్రైస్ ఎంత పడింది? అందరికి ఒక తిరగబడదు. మాకెంత పడిందో చెప్తా. అది తక్కువ పడిందో, ఎక్కువ పడిందో మీరు కూడా చెప్పండి. ఫస్ట్ దీంట్లో బాగా నచ్చింది దీని డిజైన్ అండి. ఆ గ్రాఫిక్ డిజైన్ అయినా, ఆ లుక్స్ అయినా ఇది బాగుంది. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఒకటి చెప్తా. ఫస్టే చెప్తా మీకు. ఈ లైట్స్, ఈ లైట్స్ పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే నార్మల్ విజిబిలిటీ ఉందండి నైట్ టైమ్. నేను చెక్ చేసిన లాస్ట్ కూడా చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మెయిన్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాను. ఇది ప్లస్ పాయింట్. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాను అనమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా చాలా ఉపయోగపడుతుంది. ఇంజన్ సేమ్ ఎక్కువ ఫ్రెండ్లీ ఇంజన్ అనమాట. మైలేజ్ కూడా 45+ ఇస్తుంది. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత చెక్ చేస్తున్నాను నేను. లుక్ వైజ్ మాత్రం సూపర్ అండి. యాస్టిస్ పాత పల్సర్ లెక్కనే, కాకపోతే గ్రాఫిక్స్ ఇది మాత్రం కొంచెం మార్చిండు. గ్రాఫిక్స్ స్పోర్టివ్ లుక్ ఉన్నది అనమాట మొత్తము. రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంది. వెనక సస్పెన్షన్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అది నేను ఉంపులు దింపుల రోడ్లలో కూడా చెక్ చేసిన. ఒకసారి నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. చూడండి ఇప్పుడు సస్పెన్షన్ కూడా నేను తోలేటప్పుడు నా ఫీలింగ్ చెప్తున్నాను. నేను తోలేటప్పుడు హై అంటే బాగా ఎత్తేసినట్టు అనిపించలేదు. జస్ట్ ఏదో నార్మల్గా ఒక హ్యాండిల్తో తోలుతున్నాడు. మొత్తం అది క్లియర్గా రోడ్డు సగం క్లియర్ కనబడతలేదు కానీ వీడియోలో. అట్లాంటి ఏంటంటే మొత్తం ఉంపులు దింపులు ఉంటుందండి. ఒక హ్యాండిల్ తోటి అది కొంచెం హెవీగా ఉంటుంది కదా మనకు హ్యాండిల్, అది కొంచెం గట్టిగా ఉంటుంది అది. అయినా నేను అంత స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాను చూడండి. చూడండి నాకు ఎందుకు నా బండి పల్సర్ కూడా కాదు, అలవాటు ఉన్నది అన్నట్టు అట్లా కూడా కాదు. కాకపోతే ఎంత స్మూత్గా పోతుందంటే అంత సస్పెన్షన్ అంత ఈజీగా ఉంది. కన్వర్టబుల్గా ఉంది అన్నమాట. కొంచెం కంఫర్ట్గా ఉంది. ఆ సైలెన్స్ సౌండ్ కూడా ఏమైనా సౌండ్ అంటది అంటే అట్లా కాదు. సేమ్ యాస్టిస్ ఉంది పాత పల్సర్ లెక్కనే. కాకపోతే కొంచెం ఏదో మనకు స్లాంగ్లలో తేడా ఉన్నట్టు సేమ్ యాస్టిస్ ఆ పల్సర్లో కొంచెం దాంట్లో కూడా స్లాంగ్లో తేడా ఉన్నట్టు కొంచెం సైలెన్సర్లో తేడా ఉందన్నమాట సౌండ్లో. నేను చెప్పేది నార్మల్గా ఇక్కడ సైలెన్సర్ మడ్ గార్డ్ ఇచ్చినట్టు, సైలెన్సర్ గార్డ్ ఇచ్చినట్టున్నాడు. మరి ఇది సేఫ్ గార్డ్ అనుకుంటే ఏదో నాకు ఐడియా లేదు. దాని గురించి క్లియర్ కనుక్కోలేదు. ఎందుకంటే నార్మల్ ఇవన్నీ మనం ఎక్కువ పట్టించుకోము. హ్యాండిల్ పైకి వచ్చి చూస్తే మనకు స్పీడోమీటర్ అదేమో సెమీ డిజిటల్ అన్నమాట. నార్మల్గా పాత పల్సర్ ఉన్నట్టు సేమ్ యాస్టిస్ బటన్లు ఉన్నాయి. అక్కడ మాత్రము మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నమాట, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మిగతా అన్నీ సేమ్ యాస్టిస్ పాత పల్సర్ లెక్కన ఉన్నాయి. మాకు మొత్తం 1,46,000 ఆన్ రోడ్ ప్రైజు. నెట్ క్యాష్ అయితే 1,46,000 అని చెప్పిండు. కాకపోతే మేము 1,34,000 సెట్ చేసుకొని తీసుకున్నాము. మళ్ళీ తర్వాత బుకింగ్ చేసుకొని వెళ్ళిపోయినాం. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ప్రైస్ హైక్ అయిందని చెప్పిండు. మళ్ళీ 1,000 ఇప్పుడు అంటే మొత్తం 1,35,000 పడింది మాకు మొత్తం. నేను చెప్పింది వింటూ మీరు నేను అప్పటికి లైటింగ్ సంబంధించి కూడా మీకు వీడియో పెడుతున్నా చూడండి. అంటే లో బీమ్ హై బీమ్ ఎట్లా వస్తుందో పెడుతున్నా చూడండి. అంటే నార్మల్గా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, అంటే నార్మల్గా ఉన్నది, అంటే నార్మల్ విజిబిలిటీ ఉన్నది. నా హెవీ రైడర్స్ గురించి చెప్తాను. నార్మల్ వీడియోలో ఇట్లా వస్తుందేమో అని. సో మీరు చెక్ చేసి టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అడగండి. అడిగితే ప్రతి షోరూమ్లో టెస్ట్ డ్రైవ్ ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలంటే, మొత్తానికి ఈ వీడియో సమరీ ఏంటంటే ఆన్ రోడ్ ప్రైస్ 1,35,000 పడింది. 1,35,000 అంతే. మేము నెట్ క్యాష్లో తీసుకున్నాం. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, మీరు ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నారు, నెలకి ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఇవి కావాలంటే అడగండి. మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆల్రెడీ అక్కడ కొటేషన్స్ ఉన్నాయి, అన్ని వీడియోస్ దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఓకే. మళ్ళీ ఇంకోటి మెయిన్గా మనం నెక్స్ట్ స్విఫ్ట్ డిజైర్ కార్కి సంబంధించిన ఒక రివ్యూ చేయబోతున్నాం. అది ఏంటంటే ట్యాక్స్ పేడ్ సంబంధించిన అనమాట. అంటే క్యాబ్స్కి కమర్షియల్గా యూజ్ చేస్తాను కనమాట, మన ప్యాసింజర్ అట్లా అన్నమాట. అంటే ఇట్లా ట్యాక్సీ పర్పస్ కోసము మా వాళ్ళు ఒకరు కార్ తీసుకున్నారు. అది కొత్తది, రీసెంట్గా తీసుకున్నారు. 1 మంత్ అవుతుంది అనుకుంటా బహుశా. వితిన్ 2 వీక్స్లో మనం వీడియో కూడా చేద్దాం. మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా యూస్ అయితే అనుకుంటే పక్క షేర్ చేయండి. ఎవరికైనా పల్సర్ బండి కొందాం అనుకునే వాళ్ళకు షేర్ చేయండి. మళ్ళీ ఫ్యూచర్ వీడియో 2 వీక్స్ తర్వాత ఒక వీడియో వస్తుంది. అది కారు షిఫ్ట్ డిజైర్కి సంబంధించిన కారు. అది ఆ వీడియో కూడా కావాలనుకుంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే అట్లే ఉండి గంట సింబల్ కొట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.